ప్రజెంట్ డేస్లో ప్రతి ఒక్కరికి యూనిక్ ప్రాబ్లం వచ్చేసి మనకి హెయిర్ అండ్ స్కిన్. సో ఇప్పుడు మనం డాక్టర్స్ టీవీ ఛానల్లో డాక్టర్ హర్షిని రెడ్డి గారిని మనకి స్కిన్కి హెయిర్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అండ్ హెయిర్ లాస్కి ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకుందాం. అండ్ హెయిర్కి వస్తే హెయిర్కి కూడా ఎవ్రీథింగ్ ఇస్ దేర్. మీరు మీ టెక్స్చర్ ఎలా మార్చుకోవాలనుకుంటున్నారు, దానికి పర్టికులర్ కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో క్రీమ్స్ ఉన్నాయి, లోషన్స్ ఉన్నాయి. మీ టెక్స్చర్ ఆఫ్ ద హెయిర్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ ఉంది అని అంటే ఫస్ట్ నేను మీ స్కాల్ప్ ఎగ్జామిన్ చేసి మీకు చూపించుతాను అసలు మీకు హెయిర్కి ఏం వాడాలి ఏం వాడకూడదు, అసలు ఏమన్నా వాడితే బెనిఫిట్ ఉంటుందా అని. ఓకే, మీరు అడిగిన హెయిర్ ఫాల్కి ఐ జస్ట్ షో యూ వాట్ వీ కెన్ డూ. ఓకే, ఎప్పటి నుంచి ఎన్ని మంత్స్ నుంచి హెయిర్ ఫాల్? సో నాకు యాక్చువల్లీ 1.5 year బ్యాక్ నేను స్ట్రైట్నింగ్ చేయించుకున్నాను మేడం. సో అప్పటి నుంచి నెక్స్ట్ ఒక 6 months బాగానే ఉంది. హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది, నేను హెయిర్ అంతా కట్ చేయించేసాను. అండ్ ఇప్పుడు ఒక 3 months నుంచి అయితే చాలా సివియర్గా ఉంది. సో నీ స్కాల్ప్ ఎగ్జామిన్ చేస్తున్నాను నేను. ఐ కెన్ సీ లాట్స్ ఆఫ్ ఫంగల్ డాండ్రఫ్. దాంతోపాటు స్కాల్ప్ పైన ఇన్ఫ్లమేషన్ కూడా ఉంది. అది షో యూ ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఈ రెడ్నెస్ అంతా, సో ఇన్ఫ్లమేషన్ ఈస్ గోయింగ్ ఆన్. హెయిర్ ఫాలికల్స్ వీక్ అయిపోయి పడిపోవడానికి రీజన్ ఫస్ట్ ఇప్పుడైతే అది. దీన్ని ట్రీట్ చేసుకొని ఫర్దర్ వీ కెన్ ఎవాల్యుయేట్. సో ఇప్పుడు చూడు, ఇది నీ స్కాల్ప్ ఈ పార్ట్ నుంచి తీసింది. చూసావా ఎంత రెడ్నెస్ ఇన్ఫ్లేమ్డ్ ఉందో. అండ్ ఈ వైట్ స్పాట్స్ అన్నీ ఇట్స్ నథింగ్ బట్ డాండ్రఫ్. సో నీకు సెబోరిక్ డర్మటైటిస్ ఉంది. ఫస్ట్ వీ నీడ్ టు ట్రీట్ దిస్. ఎప్పుడైతే డాండ్రఫ్ని నెగ్లెక్ట్ చేస్తామో ఇట్ టర్న్స్ ఇంటూ ఇన్ఫ్లమేషన్. జెనెటిక్గా ప్రీడిస్పోజ్డ్ ఉన్న వాళ్ళలో, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో మనం బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకొని విల్ లుక్ ఆఫ్టర్ ద ఫర్దర్ కాసెస్. ఓకే ఓకే, అంటే ఇప్పుడు దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ మేడం? యాక్చువల్లీ పిఆర్పి అయినా చేయించుకోవాల్సింది. టాబ్లెట్స్, లోషన్స్ యూజ్ ఇట్ ఫర్ 2 months వరకు యూజ్ చేస్తే సరిపోతుంది. అదంతా నార్మల్ అయితేనే నీకు పిఆర్పి ఇచ్చిన బెనిఫిట్ ఉంటుంది. అదర్వైజ్ ఇట్స్ జస్ట్ లైక్ యు ఆర్ వేస్టింగ్ యువర్ మనీ. ఓకే, వీటికి టాబ్లెట్స్ ఇప్పుడు యూజ్ చేస్తే ఒక 2 months వరకు, లోషన్స్ నో టాబ్లెట్స్ ఒక 1 week to 10 days సరిపోతుంది. లోషన్ మాత్రం జుడిషియస్గా 2 months వరకు వాడాలి. అది వాడితే నీకు ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉందో, ఏదైతే కాజేటివ్ ఫ్యాక్టర్ ఉందో అది వెళ్ళిపోతుంది. అప్పటి వరకు నీ డెఫిషియన్సీస్ కూడా కరెక్ట్ చేసుకుంటూ దెన్ ఇఫ్ వీ డూ పిఆర్పి అండ్ జిఎఫ్సి యూ విల్ స్టార్ట్ రీగ్రోయింగ్ యువర్ హెయిర్. ఇప్పుడు కొన్ని స్పాట్స్లో నేను నీకు చూపించాను కదా హెయిర్ పోయింది అని, అక్కడ నుంచి రీగ్రో కావాలి మనకి అంటే యూ కెన్ గో ఫర్ పిఆర్పి, జిఎఫ్సి, స్టెమ్ సెల్స్, మైక్రో నీడ్లింగ్, ఎనీథింగ్ దట్ వుడ్ గివ్ గ్రేట్ రిజల్ట్స్. సో ఆఫ్టర్ మనకి ఇదంతా క్లియర్ చేసుకున్న తర్వాత పిఆర్పి అనేది యూజ్ అవుతుంది. ఓకే, చూసారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే మరీ భయం లేకుండా చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసేసినందుకు. అంటే ఎక్కువ ఇప్పుడు ఏంటంటే అది చూడంగానే భయం వేసింది నాకే, ఆ రెడ్గా ఉంది. అండ్ ఇప్పుడే మళ్ళీ నేను వచ్చేటప్పుడే హెయిర్ వాష్ కూడా చేసుకొని వచ్చాను. బట్ అయినా కానీ మనకి ఇంకా డాండ్రఫ్ ఉంది అంటే అది కూడా హెల్త్ ఇష్యూ కూడా ఉండబట్టి కదా. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. మన డాక్టర్స్ టీవీ తెలుగు ఛానల్లో డాక్టర్ హర్షిని రెడ్డి గారితో మరిన్ని టాపిక్స్ తోటి మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.